హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిపోతున్నాను. ముందుగా అయితే చికెన్ని నీట్గా కడిగి పెట్టేసుకొని అందులోకి పసుపు, ఉప్పు, కారం ఇంకా అల్లం వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం అంతా పీసెస్కి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని పక్కకైతే పక్కకు పెట్టేసుకొని ఇప్పుడైతే పోపులోకి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్న తర్వాత గ్యాస్ పైన గిన్నె పెట్టేసి హీట్ అయిన తర్వాత అందులో కావాల్సినంత ఆయిల్ 3 గంటల ఆయిల్ అయితే వేసుకున్నా. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఇప్పుడైతే పోపు దినుసులు వేసేసి పచ్చిమిర్చి వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ కలుపుకొని ఆనియన్ అనేది కొంచెం ఎర్రబడ్డాక కొంచెం ఫ్రై లాగా అనిపిస్తున్నప్పుడు నేను కలిపి పెట్టుకున్న ఈ పీస్ అంతా వేసేసి మంచిగా నీట్గా మంచిగా ఆయిల్ అంతా పట్టేటట్టు అంతా పట్టిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చినప్పుడు కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది. మళ్ళీ మంచిగా కలిపేసేసుకొని కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ వేగిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టైంలో మనం ఎసరైతే యాడ్ చేసుకోవాలి. మీరు ఫ్రై లాగా అనుకుంటే అలాగే చేసుకోవచ్చు. ఎసరైతే కావాలనుకుంటే ఇలా నాలాగా వాటర్ వేసేసుకోవాలి. తక్కువ కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోండి. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. ఎసరంతా గుంజుకొని ముక్క ఉడికే టైంలో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసి కొద్దిసేపు మూత పెట్టి ఇంకొంచెం మగ్గిన తర్వాత ముక్క ఉడికిందని ఫిక్స్ అయిన తర్వాత ఇంకొద్దిసేపు ఎసరు గుంజుకున్న తర్వాత ఫైనల్గా గరం మసాలాతో ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చిన తర్వాత ఇప్పుడు వేడి అన్నంలోకి మనం వండుకున్న చికెన్ కర్రీ వేసుకొని పక్కన పచ్చి ఆనియన్స్, నాన్ వెజ్లోకి అయితే నేను ఖచ్చితంగా ఆనియన్స్ అయితే పెట్టుకుంటానండి. మీరు కూడా నాలాంటి వాళ్ళైతే కామెంట్ చేయండి. సో మనం వండుకున్న చికెన్ని వేసేసుకొని కొంచెం రైస్, కొంచెం కర్రీ, ఒక పీసు, కొంచెం ఆనియన్ పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరే ఉంటుంది. నా రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మామ్ ఆఫ్ జయమహాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.